హాయ్ అండ్ హలో, వెల్కమ్ టు సెరాక్ ట్రెంచ్ కలెక్షన్. సో ఈరోజు మీకు కొత్త కలెక్షన్ అనేది చూపించబోతున్నానండి, డ్రెస్ మెటీరియల్స్. సో మనకి ఇందులో పేస్ట్రీ కలర్స్ అనేవి వచ్చాయి. ఒకసారి అవి వచ్చేటప్పటికి మనకి బాగల్పూరి సిల్క్ బ్రష్ పెయింటింగ్లో వచ్చాయండి. సో చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి. ఒకసారి కలర్స్ ఏంటియో నేను ఒకసారి మీకు చూపిస్తాను, ఒకసారి చూద్దాము. సో ఇది వచ్చేటప్పటికి మనకి లైక్ కోరా కలర్ అంటాం కదా, సో కోరా కలర్ అండి. దానికి బ్రష్ పెయింటింగ్ అనేది వచ్చింది విత్ కాంట్రాస్ట్ కలర్స్ తోటి. సో మనకి అక్కడక్కడ చిన్న ఫ్లవర్స్ లాగా ఇచ్చారు. సో ఇది ఓవరాల్గా ఫ్రంట్ పార్ట్ అండి, ఖాదీ సిల్క్ విత్ బ్రష్ పెయింటింగ్. సో ఇది మనకి హైట్ కూడా చాలా వచ్చిందండి, 2.5 మీటర్ ఉంటుంది లెంత్. సో మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ కూడా ఇలా వచ్చిందండి పెయింటింగ్. ఇది విత్ కాంట్రాస్ట్ కలర్ తోటి వచ్చిందండి. సో మీరు చూసుకుంటే లుక్ వైజ్గా ఇలా వస్తుందండి. అలాగే బాటమ్ వచ్చేటప్పటికి మనకి ఇది కూడా 2 మీటర్స్ లెంత్ ఉంది బాటము. సో మనకి బాటంలో లెగ్స్ దగ్గర మనకి కావాలంటే ఇది స్టిచ్ చేయించుకోవచ్చు, నీట్గా కనపడుతుంది. సో 2 ఫ్లవర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే దుప్పటా వచ్చేటప్పటికి 2.5 మీటర్ లెంత్ అండి, చాలా ఎక్కువ ఇచ్చారు. ఒకసారి లుక్ వైజ్గా చూసుకుంటే మీకు చాలా లెంతీగా ఉందండి, ఇలా వస్తుంది. సో మనకి దుప్పటాకైతే ఇట్లా ఇవ్వటం జరిగిందండి బాటంలో. సో ఇది వచ్చేటప్పటికి మనకి బాగల్పూరి సిల్క్ బ్రష్ పెయింటింగ్ అండి, ఇలా వచ్చినాయి. దీనిలో మనకి మొత్తం 7 కలర్స్ తెప్పించామండి. 7 కలర్స్ కూడా మనకి పేస్ట్రీ కలర్స్. నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి పింక్ అండి, ఆనియన్ పింక్ అంటాం కదా, ఆనియన్ పింక్లో వచ్చింది. ఇది కూడా ఫ్లవర్స్ వచ్చాయండి, చాలా మంచి మంచి కలర్స్ వచ్చాయి. సో ఒకసారి ఇది కూడా చూద్దాము. ఇలా వచ్చిందండి ఫ్రంట్ పార్ట్ వచ్చేటప్పటికి, ఇలా వస్తుంది ఫ్రంట్ పార్ట్ విత్ కాంట్రాస్ట్ కలర్స్ తోటి బ్రష్ పెయింటింగ్. అలాగే బ్యాక్ సైడ్ పార్ట్ ఇలా వచ్చిందండి. చున్నీ వచ్చేటప్పటికి మనకి 2.5 మీటర్స్ లెంత్. సో బాటమ్కి కూడా మనకి పెయింట్ అనేది ఇవ్వటం జరిగింది లెగ్స్ దగ్గర. ఓవరాల్గా చూసుకుంటే అయితే ఇట్లా ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ కలర్ లైట్ ఆరెంజ్ కలర్కి ఇలా వచ్చిందండి పెయింటింగ్. సో చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయండి. ఇది ఆఫీస్ వేర్ కానీ దేనికైనా పార్టీ వేర్ టైప్ కానీ బాగుంటాయండి ఇవి. సో మనకి డ్రెస్ మెటీరియల్స్ 2.5 మీటర్ లెంత్ టాప్ వచ్చిందండి. అలాగే 2.5 మీటర్ దుపట్టా, 2 మీటర్స్ బాటమ్. ఇది వచ్చేటప్పటికి లైట్ లావెండర్ కలర్ అండి. సో చెప్పాను కదా మీకు అన్ని పేస్ట్రీ కలర్స్ వచ్చాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఒకసారి మీకు ఈ పెయింట్ కాంట్రాస్ట్ కలర్స్ ఎలా ఉన్నాయని అనేది మీకు చూపిస్తాను నేను. సో లావెండర్ కలర్ వచ్చేటప్పటికి ఇలా వచ్చిందండి ఫ్రంట్ పార్ట్ మీరు చూసుకున్నట్లయితే. అలాగే బ్యాక్ పార్ట్ ఇట్లా వస్తుంది. చున్నీ కూడా మనకి 2.5 మీటర్ లెంత్ తోటి వచ్చింది. సో మనకు బాటంలో ఇట్లా వస్తుందండి చున్నీకి. నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి పీచ్ కలర్లో వచ్చిందండి. సో పీచ్ కలర్లో మనకి ఫ్రంట్ పార్ట్ చూసుకుంటే ఇలా వచ్చిందండి. ఫ్రంట్ పార్ట్ విత్ కాంట్రాస్ట్ కలర్స్ తోటి. అలాగే ఇలాగ చిన్న ఫ్లవర్స్ వచ్చాయి బ్యాక్ సైడ్. మనకు చున్నీ ఏమో 2.5 మీటర్స్, బాటము 2 మీటర్స్. చున్నీకి వచ్చేటప్పటికి ఇట్లా వస్తుందండి. అలాగే ఇది వచ్చేటప్పటికి లైట్ కలర్, దీన్ని ఏ కలర్ అంటారో కూడా ఐడియా లేదండి, పేస్ట్రీ కలర్స్ వచ్చాయి. సో మనకి వైన్లో లైట్ వైన్ కలర్ ఇదండి, ఇలా వచ్చింది. ఇది కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు పెయింటింగ్. సో మనకి బ్యాక్ సైడ్ చూస్తే ఇట్లా వస్తుంది.
మనకి ఓవరాల్ జనరల్గా అయితే ఫ్రంట్ పార్ట్ ఒక్కటే మనకి పెయింటింగ్ వస్తుందండి. బట్ కానీ ఇది ఫ్రంట్ బ్యాక్ సైడ్ 2 సైడ్స్ కూడా మనకి పెయింటింగ్ అనేది ఇచ్చారు. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వైట్ కలర్ అండి. అసలు వైట్ కలర్ మీద పెయింటింగ్ అసలు చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి మీకు చూపిస్తాను. ఎన్ని కలర్స్ ఉన్నా వైట్ కలర్కి చూడండి చాలా లుక్ ఉంటుంది. వైట్కి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్. సో దుపట్టా కూడా చాలా బాగా ఇచ్చారు. దుపట్టా చూసుకుంటే మీకు బాటమ్ సైడ్లో ఇట్లా వస్తుందండి. పెద్ద ఫ్లవర్స్ వచ్చేసేసి చిన్న ఫ్లవర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్గా మనకి చున్నీకి ఇలాగ వస్తుంది. సో బాటమ్కి అయితే ఇట్లాగా దీనికి కొంచెం డిఫరెంట్గా ఇచ్చారండి. బాటమ్ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి ఇలాంటి వాటికి మన పలాజో టైపు స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా నీట్గా అనిపిస్తాయండి. ఎందుకంటే లెగ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి పెయింటింగ్ ఇచ్చారు కాబట్టి సో పలాజో టైపు స్టిచ్ చేయించుకుంటే చాలా నీట్గా ఉంటాయి. సో ప్రైస్ చెప్పలేదు కదా, ప్రైస్ వచ్చేటప్పటికి మనకి 825 రూపీస్ అండి. ఓన్లీ 825 రూపీస్. అసలు ఇది చాలా షైనింగ్గా ఉంది. క్లాత్ కూడా మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను, దానికి డిఎం చేయండి. థ్యాంక్ యూ.